ఈ మధ్య మనకి రోజు ఎన్నో యాక్షన్ థ్రిల్లర్స్, బిగ్ బడ్జెట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి హంగామా లేకుండా చాలా సైలెంట్గా వచ్చి మన మనసుకి హత్తుకుపోతాయి. అలాంటి ఒక ప్రశాంతమైన మలయాళం ఫీల్ గుడ్ తెలుగు డబ్బింగ్ సినిమానే చిన్న చిన్న ఆశయ్. ఇంద్రాన్స్ గారు, రోజా ఫేమ్, మధుబాల గారు ముఖ్య పాత్రలు నటించిన ఈ సినిమా ప్రస్తుతం జీ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ సినిమా కథ ఏంటి, ఇందులో అంత ప్రత్యేకత ఏముంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా ఈ సినిమాలో ఉన్న రెండు ముఖ్యమైన పాత్రల గురించి చెప్పుకోవాలి. మొదటి పాత్ర మాధవన్ అలియాస్ ఇంద్రన్స్. ఈయన కేరళకు చెందిన ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్. చాలా అమాయకుడు, అలాగే ఎవరికైనా సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తి. ఈయన కూతురు కాశీలో కథక్ డ్యాన్సు నేర్చుకుంటూ ఉంటుంది. దాంతో కూతురిని చూడడానికి ఈయన తరచూ కాశీ వస్తూ ఉంటాడు. ఇక రెండో పాత్ర లీలా అలియాస్ మధుబాల. తమిళనాడుకు చెందిన ఒక విడో. తన జీవితంలో సంతోషాలు, కోరికలు అన్నీ చంపేసుకొని బతుకుతున్న ఒక ఒంటరి మహిళ. ఈవిడ ఒక టూర్ గ్రూప్తో కలిసి కాశీయాత్రకి వస్తుంది. ఇక కథలోకి వెళ్తే కాశీ ఘాటు దగ్గర లీలా తన టూర్ గ్రూప్ని మిస్ అయిపోతుంది. బ్యాగ్, ఫోన్, డబ్బులు అన్నీ ఆ గ్రూప్ వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి. దాంతో దిక్కుతోచని స్థితిలో లీలా ఘాట్ మెట్లపై కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న మాధవన్ ఆమెను చూస్తాడు. అపరిచిత మహిళ అంత బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేక సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. మొదట్లో లీలా భయపడి దూరంగా ఉన్న మాధవన్ అమాయకత్వం, మంచితనం చూసి మెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మాధవన్ ఆమెని కాశీ వీధుల్లో తిప్పుతాడు. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య జరిగే చిన్న చిన్న సంభాషణలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. పెళ్ళి, ఒంటరితనం, వయసు అయిపోవడం, నెరవేరని చిన్న చిన్న ఆశలు, వీటి గురించి మాట్లాడుకుంటారు. లీలా తన జీవితంలో పడిన బాధలన్నీ మాధవన్తో పంచుకుంటుంది. మాధవన్ కూడా ఎక్కడ ఆమెను జడ్జి చేయకుండా ఒక మంచి శ్రోతలా వింటూ ఆమె మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాడు. నిజం చెప్పాలంటే జీవితాంతం అందరి కోసం బతికిన లీల ఈ ఒక్కరోజు మాధవన్తో గడిపిన సమయంలో తనని తాను కొత్తగా గుర్తు తెచ్చుకుంటుంది. చివరికి ఒక ఊహించని సంఘటనతో కథ ముగుస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇంద్రన్స్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆయన కళ్ళల్లో ఉండే అమాయకత్వమే ఆ పాత్రకి ప్రాణం పోసింది. మధుబాల గారు కూడా చాలా ఏళ్ళ తర్వాత లీలా పాత్రలో జీవించేశారు. డైరెక్టర్ వర్ష వాసుదేవ్ కథను చాలా నిదానంగా, ఎక్కడా హడావిడి లేకుండా తీశారు. కాశీ ఘాట్లు విజువల్స్, వెనకాల వచ్చే సాఫ్ట్ మ్యూజిక్ చాలా బాగుంటాయి. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది కంప్లీట్ కన్వర్సేషనల్ డ్రామా. అంటే కేవలం సంభాషణ మీదే నడుస్తుంది. కాబట్టి ఫాస్ట్ ఫేస్ సినిమాలు, ట్విస్టులు ఆశించే వారికి కాస్త స్లోగా అనిపించవచ్చు. కానీ ఫీల్ గుడ్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.